ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెహవిష్ మోమ్స్ మ్యాజిక్. ఈ రోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి అయితే వచ్చేసాం. అక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూపించేస్తాను రండి. ముందుగా అయితే సలాడ్ పెట్టారు, దాని తర్వాత పూర్ణాలు పెట్టారు, ఇంకా దాని తర్వాత ఇలా మసాలా వడ, ఇంకా రోటీ, రుమాలి రోటీ, ఇంకా రుమాలి రోటీలోకి అయితే పన్నీర్ మష్రూమ్ కర్రీ భలే ఉంది టేస్ట్. ఇంకా దాని తర్వాత అయితే ఇలా మేతి చమన్ కూడా పెట్టేశారు. ఇంకా పనసకాయ బిర్యానీ అండి. ఇప్పుడు దాకా నేను జస్ట్ రీల్స్లో చూడడమే తప్ప షార్ట్స్లో ఇంకెప్పుడు టేస్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. దాని తర్వాత పుదీనా రైస్, ఇంకా రైతా, ఇంకా దాని తర్వాత అయితే ఇలా సాంబార్ రైస్ పెట్టారు. ఇంకా సాంబార్ రైస్లోకి ఇలా నెయ్యి వేస్తారు, ఇంకా జీడిపప్పు స్పెషల్గా వేశారనమాట. దాని తర్వాత ఊర మిరపకాయ భలే ఉంటుంది కదా. ఇంకా వైట్ రైస్, ఇంకా ఉలవచారు, ఇంకా క్రీమ్. ఎప్పుడు నాన్ వెజ్ తిని బోర్ కొట్టే నాకు ఇలా వెజ్ టేస్ట్ చూస్తే ఫీస్టే అనమాట. ఇంకా దాని తర్వాత బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఇంకా మునక్కాయ మసాలా, టమాటా పప్పు, ఇంకా పెరుగు తాలింపు, ఇంకా గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఇంకా దొండకాయ పచ్చడి, పెరుగు, ఇంకా ఫైనల్గా సాల్ట్. ఇంకా దాని తర్వాత అయితే పాన్, ఇంకా నా ఫేవరెట్ గులాబ్ జామ్తో ఇంకా వెనీలా ఐస్ క్రీమ్ మిక్స్ అయితే సూపర్ ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. కొన్ని కాంబినేషన్స్ అల్టిమేట్గా ఉంటాయి. ఇంకా ఇలాంటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది కదా, గులాబ్ జామ్ ఇంకా వెనీలా ఐస్ క్రీమ్. మీలో ఎంతమంది ఎప్పుడైనా ట్రై చేశారో కామెంట్ చేసేయండి. ఇంకా దాని తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తాను. ముందుగా అయితే పూర్ణాలు స్టఫింగ్, ఇంకా దాని మీద నెయ్యి వేసుకుని తింటే భలే ఉంది. ఇంకా దాని తర్వాత పనసకాయ బిర్యానీ ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే భలే నచ్చిందండి. సేమ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాగే అనిపించింది. ఇంకా దాని తర్వాత సాంబార్ రైస్ టేస్ట్ చేసి ఇంకా మిగతావన్నీ ప్లేట్లో ఇలా వేసేసుకొని ఇలా ఉల్వచారు ఇంకా క్రీమ్తో కూడా టేస్ట్ చేస్తాను. అన్ని డిషెస్ టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నచ్చితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని ఒక లైక్ కొట్టేసేయండి. ఎంత బిర్యానీస్ తిన్నా ఇలా కడుపు నిండా ఇలా పప్పన్నం తింటే దాని టేస్టే వేరండి కదా. ఇలాంటి వెజ్ భోజనం ఉంటే ఇంకా నాన్ వెజ్ ఏం పనికి వస్తుందో చెప్పండి, భలే ఉంటుంది కదా. ఇలా పెరుగు తాలింపు ఇంకా పాపడ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ఆవకాయల్లో అలా నెయ్యి వేసుకొని తింటే ఇంకా దాని టేస్ట్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫుడ్ అంతా మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. వీడియో నచ్చితే కంపల్సరీ మన వీడియోని ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.